క్రైమ్ అనేది మా అందరి జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. అంటే ఉదయం లేస్తే టీవీ పెట్టినా, న్యూస్ పేపర్స్ చూసినా, లేకపోతే ఎక్కడన్నా బయటకు వెళ్తే ఆఫీసుల్లోనో లేకపోతే కాలేజీలోనో ఇంకో చోట ఆ రకమైన వార్తలు ఏవోటి వినిపిస్తూనే ఉంటాయి. ఇవాళ ఏమీ సడన్గా క్రైమ్ ఏమి పుట్టుకు రాలేదు రాత్రికి రాత్రి. ఆ మాటకు వస్తే ఎప్పటి నుంచో అంటే మనుషులు తమంతట తాము బతకడం నేర్చుకుని ఒక నాగరికతగా అభివృద్ధి చెందిన తర్వాత ఏదో కారణంతో ఆ క్రైమ్ అనేది అప్పుడు కాకపోతే దానికి సెక్షన్లు, పోలీసులు, కోర్టులు, జైళ్లు ఉండకపోవచ్చు. కానీ అవన్నీ మనం ఒక సిస్టమ్ డెవలప్ చేసుకున్న తర్వాత చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయి అని తెలిసిన తర్వాత ఒకసారి తప్పు చేసిన తర్వాత ఆ తప్పు తాలూకా మూల్యం ఒక జీవితకాలం అని కూడా అవగాహన వచ్చిన తర్వాత ఈ రోజుల్లో కూడా విపరీతంగా పెరిగిపోతున్న క్రైమ్స్. అంటే క్రైమ్ తన రూపాన్ని ఎలా మార్చేసుకుంటుందంటే కొన్ని ఇన్సిడెంట్స్ నేను చెప్తాను. అంటే ఉదయం కొన్ని మనం చదువుతాం, కానీ వాళ్ళు నేను ఎందుకు చెప్తానంటే దీని మీద ఒక సీరియస్గా ఒక ఇన్డెప్త్ డిబేట్ చేయాలనుకున్నాను ఇవాళ. తాజాగా ఒక నెల 2 నెలల లోపే నేను చెప్పే కేసులు ఏదో ఏళ్లకేళ్లుగా జరుగుతున్నో కాదు. అంటే విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ మీకు ఛత్తీస్గఢ్లో ఒక స్టడీ చేస్తే జూన్ 23న వచ్చింది ఆ స్టడీ. అంతకుముందు ఒక 115 రోజుల తాలూకా స్టడీస్ చూస్తే కనుక 30 మంది భార్యలు తమ భర్తల్ని హత్య చేశారు ఇన్ ద స్పాన్ ఆఫ్ 115 days పీరియడ్లో. అంటే భర్తలే భార్యలను చంపేయట్లేదా, భార్యలు కూడా భర్తలను చంపేస్తున్నారు. ఇక్కడ చాలా కారణాలు ఉంటాయి. అది వివాహేతర సంబంధాలు, లేకపోతే వరకట్నం కోసం వీళ్ళు భర్తలు వేధిస్తుంటే వీళ్ళు తాళలేక చంపేయడము, లేకపోతే ఇంకోటో చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు 5 నెలల గర్భిణిని చంపేసి ముక్కలు ముక్కలుగా నరికేసి మూసీ నదిలో పడేశాడు. ఇది హైదరాబాద్లో బోడుపుల్లో జరిగింది. నిన్నగాక మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఇది. ప్రేమించి పెళ్లి చేసుకుని 1.5 ఏడాది అయింది. ఇంట్లో ఒప్పుకోకపోయినా వాళ్ళతో గొడవలు పడి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకున్న భర్త చంపేశాడు. కారణాలు గొడవలు, రకరకాల కేసులు, అప్పటికే అవన్నీ అయ్యాయి. నోయిడాలో పెళ్ళై చాలా సంవత్సరాలైనా ఇంకా వరకట్నం తేవాలని డౌరీ చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. ఆమెని పిల్ల కొడుకు ముందే తీసుకెళ్లి యాసిడ్ పోసి లైటర్తో కాల్చి చంపేసిన ఘటన. ఖమ్మం జిల్లాలో వివాహితను గృహ నిర్బంధం చేసి 2 ఏళ్ల పాటు ఇంట్లో వాళ్ళెవరికి చూపించకుండా తల్లిదండ్రులకి తిండి పెట్టకుండా ఎముకల గూళ్ళ మార్చి కొట్టి చంపేసిన భర్త తాలూకా బంధువులు. ఇక మొత్తం తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాలనే కాదు, యావత్ దేశం అంతా డిస్కషన్ జరిగిన ఇన్సిడెంట్ సహస్ర మర్డరు. కుకట్పల్లిలో జరిగిన సహస్ర మర్డరు. ఆ అమ్మాయికి 10-12 ఏళ్ళు ఉంటాయి, చంపేసిన వాడికి 14-15 ఏళ్ళు. వాడు కూడా టీనేజే, 10th క్లాస్ చదువుతున్న పిల్లాడు. అంటే కత్తితో దారుణంగా విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. అక్కడ కేవలం కాజ్ ఏంటి, ఒక బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళి. కానీ దాని వెనకాల అతని మైండ్ సెట్ ఏంటి, సైకాలజీ ఏంటి ఉంది చెప్తాను. తర్వాత ఈస్ట్ ఢిల్లీలో 3 మైనర్లు తినడానికి వెళ్ళి డబ్బులు ఇవ్వకుండా వచ్చేస్తుంటే షాప్ అతను డబ్బులు అడిగాడని 3 మైనర్లు, వాళ్ళకు కూడా కత్తులున్నాయి, ఆ కత్తులతో పొడిచి చంపేశారు. మహబూబ్ నగర్లో అనుమానంతో భర్త భార్య మెడకు చున్నీ బిగించి కత్తితో పొడిచి చంపేశాడు. ఇది రీసెంట్గా నిన్న మొన్న 2 రోజులు జరిగింది. మొయినాబాద్లో ఎక్కడి నుంచో వచ్చి ఉంటున్న ఒక వాచ్మెన్ ఫ్యామిలీ అక్రమ సంబంధం వల్ల భర్త రాజేష్ను అతని లవర్తో కలిసి చంపేసింది భార్య. అలాగే యూపీలో ఇలాంటి ఘటనే, భార్య ప్రియుడు భర్తను చంపేశాడు భార్య సహకారంతో. మోస్ట్ సెన్సేషనల్ కేసు హనీమూన్ మర్డర్ అని చెప్తున్నారు దీన్ని. సోనం రఘువంశీ భర్త రాజా రఘువంశీని మేఘాలయలో మర్డర్ చేయించిన తీరు. దృశ్య మూవీ తరహాలో భార్యను చంపేసి శ్మశానంలో పూర్తి చేసిన ఘటన. మహారాష్ట్రలో 27 ఏళ్ల మహిళ 54 ఏళ్ల భర్తను పెళ్లైన కొద్ది రోజులకే గొడ్డలతో నరికి చంపేసింది. సో మెనీ ఇన్సిడెంట్స్, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే షో అంతా సరిపోతుంది. అంటే అసలు నేను ముందే చెప్పా నా ఓపెనింగ్ రిమార్క్స్లోనే, మర్డర్లు చేయడం కొత్త కాదు, మనం క్రైమ్ వినడం కూడా కొత్త కాదు. కానీ ఇంత సులువైపోయిందా చంపేయడం అనేది ఒక మనిషిని? ఇవాళ కారణాలు ఏంటి చంపేయడానికి? రకరకాల కారణాలు. క్రైమ్కి ట్రిగ్గర్ చేసే పాయింట్స్ ఏంటి? భూ తగాదాల, కుటుంబ వివాదాల, లేకపోతే ఆస్తి గొడవల, భార్యాభర్తల మధ్య గొడవల, ఎఫ్ఐఆర్స్ అంటే వివాహేతర సంబంధాల, అనుమానం, కట్నం వేధింపులు, లేకపోతే వ్యాపార భాగస్వామ్యం, అప్పులు, కొన్ని కుల హత్యలు ఉంటాయి, పరువు హత్యలు, ప్రేమిస్తే పెళ్లి ఒప్పుకోలేదని హత్యలు. కారణం ఏదైనా మనకు ఒక వ్యవస్థ ఉంది కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు, ఒక ఎఫ్ఐఆర్, తర్వాత కోర్టు, ప్రూవ్ అయితే జైలు. ఇది అంటే న్యాయం కావాలన్నా ఇదే పద్ధతి, నేరం చేసినా కూడా ఇదే పద్ధతిలో వాళ్ళు శిక్ష అనుభవించాలి. సో అంటే ఆ టైంకి వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా
వర్క్ చేస్తుంది మన పోలీస్ విభాగం. ఒక రాష్ట్రంలో కొంత అటు ఇటు ఉండొచ్చు, కానీ ఈ క్రైమ్ని వాళ్ళు శోధించి వాళ్ళని పట్టుకోవడం అనే దానికి కొన్ని చోట్ల విత్ ఇన్ డేస్లో జరుగుతుంది. సపోజ్ కుకట్పల్లి మర్డరు, సరే కొన్ని మర్డర్ కేసులు ఎప్పటికీ తేలకుండా ఉండిపోతాయి, ఎప్పుడో జరిగినవి కూడా. దానికి రకరకాల కారణాలు. అలాగే ఇప్పుడు కుకట్పల్లి సహస్ర మర్డర్ కేసులో అందరినీ విస్తుపోయేలా చేసింది ఏంటంటే, ఆ పిల్లాడు 15 ఏళ్ల పిల్లాడు ఎలా చంపేశాడు. అతను 4-5 ఏళ్లుగా ఈ ఓటీటీల్లో వచ్చే క్రైమ్ సిరీస్ని చాలా క్రమం తప్పకుండా, అసలు స్కూల్కి వెళ్ళి చదువుతాడో లేదో పక్కన పెడితే, వీటినన్నిటిని అసలు మిస్ కాకుండా చూస్తాడట. చూసి తను ఒక నోట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాడు. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే, అసలు ఏదన్నా ఒక డోర్ బ్రేక్ చేయాలంటే ఎలాగా, అక్కడ ఒక ప్రమాదం జరిగినట్టు చిత్రీకరించడం ఎలాగా, దాని నుంచి ఎస్కేప్ అవడం ఎలాగా అని. ఏది మహా కరుడుగట్టిన దొంగతనాలు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు ఒక స్కెచ్ చేసుకుంటారు. అలాగా ఒక 15 ఏళ్ల పిల్లాడు, 14 ఏళ్ల పిల్లాడు చేసుకోగలిగాడంటే అతనికి ఇన్ఫ్లుయెన్స్ చేసిన పాయింట్స్ ఏంటి? అండ్ అతను అంత ఓటీటీల్లో అంత క్రైమ్ సిరీస్లు చూస్తుంటే మరి ఇంట్లో వాళ్ళు ఏమనకుండా ఎలా ఉన్నారు? నాట్ ఓన్లీ ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి సహస్ర మర్డర్ కేసు మనం పిల్లాడి గురించి మాట్లాడుకుంటున్నాం, బట్ దేశంలో ఎన్ని చోట్ల ఎన్ని కుటుంబాల్లో ఇలాంటి పిల్లలు ఉండి ఉంటారు. అలాగే రిపోర్ట్ కాని మర్డర్స్ కూడా చాలా ఉంటాయి. ఐ కాంట్ రివీల్ ఫ్యూ డీటెయిల్స్, బట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది నా దృష్టిలో ఉంది. అది ఒక మర్డర్ అయిపోయి అది అసలు రిపోర్ట్ కూడా అవ్వలేదని నేను విన్న ఆశ్చర్యపోయా. అదొక న్యాచురల్ డెత్ లాగా జరిగింది అని చెప్పితే మరి అట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు మీ అందరికి కూడా చాలా తెలిసి ఉండొచ్చు. రిపోర్ట్ అయిన ఇన్సిడెంట్స్ తాలూకా డేటా ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 2021లో 1026 మర్డర్స్, 2022లో 937 మర్డర్స్, 2023లో 790 మర్డర్స్, 2024లో 860 మర్డర్స్. 2025 డేటా ఇంకా రాలేదు కదా, సగం సంవత్సరం అయింది. ఇదంతా అఫీషియల్ రికార్డ్స్ నుంచి నేను తీసుకున్నది. ఓవరాల్గా దేశంలో చూస్తే సగటున ఒక రోజుకి 78 నుంచి 85 మర్డర్స్ జరుగుతున్నాయి. వేరియస్ రీజన్స్, ఇందాక నేను చెప్పిన కారణాలు ఏదైనా కావచ్చు. అంటే చంపడం అనేది ఇంత సులువైపోయిందా? ఇంకొక మనిషిని, సాటి మనిషిని చంపేయడం అనేది, అది గొడ్డలతోనా, కత్తితోనా, చున్నీ బిగించా, యాసిడ్ పోసేసా, ఇస్ దట్ సో ఈజీ టు కిల్ ఏ ఫెలో హ్యూమన్ బీయింగ్? ఇదే ఇవాల్సిన డిబేట్ పాయింట్. ఇంత సింపుల్ అయిపోయిందా చంపేయడం ఇంకొక మనిషిని? కారణం ఏదైనా కానీ. అలాగే పిల్లలు అంటే పూర్తిగా లోకం తెలియదు, వాళ్ళు ఏమి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసో వ్యాపారాలు చేసో అసలు బయట సమాజానికి పూర్తిగా ఇంకా ఎక్స్పోజ్ కాకుండానే అంత ఒక క్రిమినల్ ఆ బ్రెయిన్స్ ఎలాగ వాళ్ళకి డెవలప్ అవుతుంది. టీనేజర్స్ కత్తులతో ఎందుకు తిరుగుతున్నారు, ఎందుకు చంపేస్తున్నారు? సో ఒక ఇన్డెప్త్ అనాలిసిస్ బహుశా ఒక గంటలో చేయలేం, కానీ కొంత ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో పట్టాభి వేములపాటి గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్. అలాగే లైవ్లో డాక్టర్ జిఆర్ కవిత గారు, పాజిటివ్ సైకాలజిస్ట్. నమస్కారం పట్టాభి గారు. కవిత గారు నమస్కారం అండి. సో కవిత గారు, ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్, అంటే ఇప్పుడు అర్జెంటుగా ఇవాళ మనం ఒక 1:40 నిమిషాల చర్చతోటి క్రైము ఆగదు, ఆ క్రైమ్ తాలూకా మైండ్ సెట్ వాళ్ళది చూస్తున్నా మారిపోతుంది అనుకోను, కానీ బట్ టు గివ్ సమ్ అవేర్నెస్ చూసేవాళ్ళకి. లేదా ఇప్పుడు సహస్ర మర్డర్ కేసు తాజాగా జరిగింది ఏంటంటే, ఒక 4 రోజుల ఇన్వెస్టిగేషన్ తర్వాత పోలీసులు ఆశ్చర్యపోయారు వాళ్ళే. ఆ పిల్లాడు జస్ట్ 2 అడుగుల గ్యాప్ మాత్రమే ఉన్న పెట్టకూడా ఆ ఇంట్లోంచి అటు వెళ్ళిపోవచ్చు. గతంలో కూడా ఒకసారి వెళ్ళేట కేవలం ఒక బ్యాట్ ఆ అమ్మాయికి తెలియకుండా జాగ్రత్తగా వెనకాల నుంచి దొంగిలించుకు తెచ్చేసుకుందాం అనే పరిస్థితుల్లో అమ్మాయి చూసేసింది, చంపేశాడు. కత్తి పట్టుకుని వెళ్ళాడు ఆల్రెడీ. అంటే ఈ ఎక్స్పెక్టెడ్ సంథింగ్. ఏంటి అసలు హౌ టు అండర్స్టాండ్ కవిత గారు? ఈ ఐ హ్యావ్ డిస్క్రైబ్డ్ సో మెనీ కేసెస్ కదా, ఒక 10-15 చెప్పాను. సో హౌ టు డిస్క్రైబ్ దిస్ క్రిమినల్ సైకాలజీ ఆర్ మైండ్ సెట్స్? సో మనము ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఏ అడల్ట్ క్రైమ్స్ మనం ఎన్ని చూసాము ఇప్పటి వరకు కూడాను, ఓకే, ఏ మర్డరర్ కూడా, ఓకే, ఏ క్రైమ్ కూడా ఓవర్ నైట్ అయ్యే ఒక మర్డరర్ కాదు, ఓవర్ నైట్ గా క్రియేట్ అవ్వరు. ఓకే, దిస్ ఇస్ సంథింగ్, అది చైల్డ్హుడ్ నుంచి మేనిఫెస్ట్ అవుతున్న ఒక పర్సనాలిటీ. ఒక స్పెక్ట్రమ్ తీసుకున్నాము అంటే, ఒక జువెనైల్ క్రైమ్ కానివ్వండి, ఒక అడల్ట్ క్రైమ్ కానివ్వండి, ఇట్ ఈస్ ఆన్ ద సేమ్ స్పెక్ట్రమ్. అంటే దీని మేనిఫెస్టేషనే అడల్ట్ క్రైమ్ అవుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అడల్ట్ క్రిమినల్స్ గా ఎందుకు మారుతారు మనం ఆలోచిస్తే గనక, వీటికి 3 కారణాలండి. ఏ చైల్డ్ అన్నా ఇంట్లో అన్సీన్, అన్హర్డ్, అన్లవ్డ్, ఈ 3 మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం.
అన్సీన్ అంటే ఏంటి అంటే అసలు నెగ్లెక్ట్ కానివ్వండి, లేకపోతే ఆ చైల్డ్ ని అంటే అసలు పట్టించుకోకపోవడం కానివ్వండి, చైల్డ్ తో టైం స్పెండ్ చేయకపోవడం కానివ్వండి, ఆ చైల్డ్ కి ఒక ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడకపోవడం కానివ్వండి, ఇవన్నీ ఉండడం మూలాన ఏమవుతుందంటే ఆల్రెడీ మనం ఉంటున్న జనరేషన్ సెంచురీ ఏదుందో ఇక్కడ అన్ని చోట్ల కూడా ఓవర్ స్టిమ్యులేషన్ ఉంది. అంటే ఓవర్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి అంటే మీరు మీడియా చూడండి, అంటే యూట్యూబ్ చూడండి, ఇట్ కుడ్ బి గేమ్స్ చూడండి, ఇట్ కుడ్ బి కరిక్యులం చూడండి, ఇట్ కుడ్ బి ద వే ద వరల్డ్ ఇస్ మూవింగ్ విత్ ద పేస్. ఓకే, ఈ స్పీడ్ అనుకోండి, ఇదంతా ఏమైపోతుందంటే వెరీ వెరీ మచ్ కాంపిటేటివ్. ఇట్ ఇస్ కాంపిటీషన్ ఒకటండి, కాంపిటీషన్ ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే మనం గోల్స్ ఇస్తున్నాము, మనము గ్రేడ్స్ ఇస్తున్నాము, మనము గ్యాడ్జెట్స్ ఇస్తున్నాం కానీ గైడెన్స్ ఇవ్వట్లేదు. అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రతి బిహేవియర్ వెనకాల ముఖ్యమైన ఎలిమెంట్ ఏంటంటే ఎమోషన్. నేను ఫెయిల్ అవుతున్నాను, ఆ ఫెయిల్యూర్ ని నేను ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఓకే, ఆర్ ఒక భయం వేస్తుంది, ఆ భయాన్ని నేను ఎలా తీసుకోగలగాలి, ఎలా హ్యాండిల్ చేయగలగాలి. కోపం వస్తుంది, ఆ కోపాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. జెలసీ వస్తుంది, జెలసీని ఎలా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఒకరికి ఉంది, నాకు లేదు. ఇట్ ఈస్ అ జెలసీ, రైట్? ఇట్ ఈస్ అన్ ఎమోషన్ దట్ హస్ బీన్ ఇన్సైడ్. సో మనము ఇవన్నీ ఇస్తున్నాం కానీ ఒక చైల్డ్ కి ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయగలిగే గైడెన్స్ అన్నది డెఫినెట్ గా ఇవ్వకూడదు. ఇప్పుడు గైడెన్స్ ఇవ్వడానికి ఆ పేరెంట్స్ ఆ స్థాయి ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిన అర్థం కావాలి, ఆ ఎమోషన్స్ హ్యాండిల్ చేయడము, దాన్ని కంట్రోల్ చేయడము వాళ్ళకి తెలియాలి. అప్పుడే కదా వాళ్ళ పిల్లలకు చెప్తారు. ఇది పేరెంట్సే కాదండి, ఓవరాల్ సొసైటీ. సి వీఆర్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద పేరెంట్, బికాస్ పేరెంట్ ఇస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. సి ఆ చైల్డ్ పేరెంట్ తో 4 గంటలు 5 గంటలు గడిపితే గనక 8 గంటలు ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్స్ లో గడుపుతున్నారు, రైట్? సో అండ్ బయట పిల్లలతో ఆడుకుంటున్నారు, ఎన్వైరన్మెంట్ లో ఉన్నారు. సో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ పేరెంటింగ్ హియర్, వీఆర్ టాకింగ్ అబౌట్ సొసైటీ యాజ్ అ హోల్. ఈ ఓవర్ స్టిమ్యులేషన్ ఉన్నప్పుడు డిఫరెంట్ ఎమోషన్స్, ఈ కాంపిటీషన్ అనుకోండి, లేకపోతే కంపారిజన్ అనుకోండి, లేకపోతే ఈ గ్రేడింగ్ సిస్టమ్స్ ఏదన్నా కానివ్వండి, వీటితో ఏమవుతుందంటే ఎప్పుడు కూడాను నర్వస్ సిస్టమ్ ఎప్పుడు ఓవర్ స్టిమ్యులేటెడ్ ఉంటుంది. ఓవర్ స్టిమ్యులేటెడ్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఆల్వేస్ ద చైల్డ్ ఈస్ ఇన్ ద సర్వైవల్ మోడ్. సర్వైవల్ ఏంటంటే ఇది అయిపోతే చాలు అన్న ఇంటెన్షన్ తో చైల్డ్ ఉంటున్నారు, ఓకే? సో ఇలాంటి ఒక ఎమోషన్స్ చిన్నప్పటి నుంచి ఆ చైల్డ్ కి ఎమోషనల్ రెగ్యులేషన్ మనం నేర్పించకపోయినప్పుడు, ఆర్ మనకు తెలియకపోవడం అనేది దట్ ఇస్ అ సెకండరీ స్ట్రక్చర్. మనం ఇప్పుడు రీజన్ అర్థం చేసుకుంటున్నాం, ఎందువల్ల అర్థం కాలేదు అన్నది ఇట్స్ అ సెకండరీ స్ట్రక్చర్. ఇనీషియల్ గా ఏంటి అంటే ఒక చైల్డ్ లో ఉన్న ఎమోషన్స్ ఏమేమి ఉన్నాయో వీటిని రెగ్యులేషన్ చిన్నప్పుడు చేయకపోవడం మూలాన ఒక చైల్డ్ గ్రోస్ అప్ విత్ థింకింగ్ దట్ లవ్ ఇస్ కంట్రోల్ అండ్ పవరింగ్ సంబడి ఎల్స్. అంటే ఒక లవ్ ని రెస్పెక్ట్ గా కాకుండా లవ్ ని పొజిషన్ గా ఆలోచించడం అనేది మొదలవుతుంది. ఎప్పుడు పొజిటివ్ గా అవ్వడం మొదలవుతారో ఆటోమేటిక్ గా ఏంటి అంటే దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ లవ్. ఇప్పుడు చూసిన మీరు రీసెంట్ ఈ హస్బెండ్ ఎవరు ఉన్నారో, వన్ ఆఫ్ ద రీజన్స్ కుడ్ బి దట్ ద లవ్ ఇస్ టేకెన్ యాజ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఇప్పుడు పొజెసివ్నెస్, అది ఇట్ ఇస్ నాట్ కాల్డ్ లవ్, ఇట్ ఇస్ పొజెసివ్నెస్. సో ఈ పొజెసివ్నెస్ తో ఏంటి అంటే నా కంట్రోల్ తప్పిపోతుందా అన్నప్పుడు పీపుల్ ఆర్ గోయింగ్ టు గ్రేట్ ఎక్స్టెంట్స్. ఇప్పుడు ఆ బాబు విషయంలో కూడాను అంటే ఒకరికి ఉంది నాకు లేదు అన్న ఒక జెలసీ ఇన్సైడ్, దట్ జెలసీ ఇస్ సిట్టింగ్ ఇన్సైడ్ ద చైల్డ్ ఇస్ నాట్ పొజెసింగ్ సంథింగ్, ఇట్ డజంట్ నో హౌ టు రెగ్యులేట్ ఇట్. కానీ ఆ ధైర్యం అంటే కవిత గారు, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు బ్యాట్ కావాలి అతనికి, ఇంట్లో అడిగాడు కొనివ్వలేదు. ఎవరైతే సహస్ర చనిపోయారు డిసీజ్డ్, వాళ్ళ బ్రదర్తో ఇతను కలిపి ఆడుకునేవాడు, అతను అడిగితే ఆ పిల్లాడు ఇవ్వలేదు. కానీ ఆ చంపేయాలి, ఆ పిల్ల అడ్డుపడితే చంపేయడానికి కత్తి పట్టుకు వెళ్ళాడు. ఎవరు అడ్డుపడతారో అతనికి తెలియదు వెళ్లే ముందు. ఆ ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాను నేను. జస్ట్ కూర్చుని ఆ వెబ్ సిరీస్ ని చూడడం వల్ల, క్రైమ్ ఇన్సిడెంట్స్ చూడడం వల్ల, లేకపోతే అతను ఒక నోట్ ప్రిపేర్ చేసుకుంటే ఆ ధైర్యానికి ట్రిగ్గర్ చేసే పాయింట్ ఏంటి ఇక్కడ? అంటే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అండి, ఈ అబ్బాయి ధైర్యం అంటే తను ఇంటెన్షన్ చంపడం కాదు, ఏ చైల్డ్ ఇంటెన్షన్, బికాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీ చైల్డ్ టు కిల్ ఆర్ టు ఎనీ అడల్ట్ టు కిల్. అది ఎక్కడ వస్తుంది అంటే ఈ బాబు వాళ్ళతో ఆడుకుంటూ ఈస్ ఎ వెరీ ఫ్రెండ్లీ నైబర్, ఓకే? ఇప్పటి వరకు కూడా ఫ్రెండ్లీ నైబర్హుడ్ గానే ఉంటున్నారు. అండ్ తిను ఆ బ్యాట్ కోసం వెళ్ళాడు, ఆ బ్యాట్ దొంగతనం చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ హిమ్సెల్ఫ్. ఆ ప్రొటెక్షన్ లో జరిగి ఉండొచ్చింది. ఐఎమ్ నాట్ 100% షూర్ ఎలా జరిగి ఉంటుంది. సో ఏ మనిషి కూడా చంపేయాలి అనుకుని
అంటే ప్లాన్ చేసుకొని ఉండొచ్చు, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఏ టు జెడ్, అంటే ప్లాన్ ఏ ఫెయిల్ అయితే, ప్లాన్ బి ఫెయిల్ అయితే, ప్లాన్ సి ఫెయిల్ అయితే అని రాసుకొని ఉండొచ్చు. దర్ కుడ్ బి ఎ స్టెప్ వైజ్ ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్. ఓకే, బట్ చంపడానికే వెళ్తున్న మోటివా అంటే ఇంటెన్షన్ చంపడానికి కాదు, బ్యాడ్ ప్రాసెస్ బెదిరించడానికి అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, చంపేయాలనుకోవచ్చు. తన ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ కింద తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోసం తను ఎక్కడ చెప్పేస్తే తన పరువు పోతుందో అన్న భయంతో, ఎందుకంటే బికాస్ ద చైల్డ్ ఇస్ ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ లో సెల్ఫ్ ఎస్టీమ్ అండి. ఎందుకంటే చైల్డ్ హ్యాస్ బీన్ ఇన్ వే హ్యాస్ బీన్ నెగ్లెక్టెడ్ అట్ సమ్ పాయింట్. ఆ నెగ్లెక్ట్ ఏమైందంటే మీకు ఆల్రెడీ నెగ్లెక్ట్ తో, లో సెల్ఫ్ ఎస్టీమ్, లో సెన్స్ ఆఫ్ వర్త్ తో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పాప బయట చెప్పేస్తుంది అన్నప్పుడు ఆ భయం ఇంకా ఎక్కువైపోతుంది. So it is more as per my understanding goes. I feel it is an act not with an intent of murder. It is an act to protect his self-esteem and sense of worth. ఓకే, సో పట్టాభి గారు మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే మీరు బహుశా 45 ఏళ్ళలో ఎప్పటి నుంచో మీరు చూస్తున్నారు, అసలు ఈ మొత్తం ఈ అడ్వకేట్గా ఉన్నారు, మీరు సో మెనీ ఇన్సిడెంట్స్ చూసుంటారు. కానీ ఈ మధ్య ఒకవేళ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటే కనుక, అంటే నేను ఒక 18-20 ఏళ్ళని చూస్తున్నా కానీ ఈ మధ్య కొంత క్రైమ్ తాలూకా రూపం అంటారు సార్, చాలా సింపుల్ అయిపోయినట్టు కనిపిస్తుంది. చాలామంది వైఫ్స్ భర్తలను చంపేయడము, సరే భర్తలు భార్యలను చంపడం ఎప్పటి నుంచో చూస్తున్నాము, మరి దానికి ఏమన్నా ఒక రివెంజ్ సైకాలజీలో చూడాలా? అదొకటి. బిఫోర్ దట్ ఈ కేసును డిస్కస్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అసలు ఆ పిల్లవాడి మనస్తత్వం? ఇప్పుడు పెద్దాళ్ళకే ఏమవుతుంది చంపేసిన తర్వాత అనే ఒక కాన్షియస్ ఉండకపోవచ్చు ఆ టైంలో, క్షణికావేశం అంటాం కదా, అసలు లైఫ్ అంతా జైల్లో గడపాలా అని. అసలు ఈ పిల్లాడికి అది ఏం కూడా తెలుసుండే అవకాశం లేదా ఉందా? ఎందుకంటే ఓటీటీలో అవన్నీ చూస్తూ ఉన్నట్టు 3-4 ఏళ్ళ నుంచి సిరీస్లో అంతా. ఒకటండి, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే కవిత గారు చెప్పినట్టు చంపాలనే ఉద్దేశం లేదు, సెల్ఫ్ డిఫెన్స్ అన్నారు కదా, వారు మాట్లాడుతుంటే నాకు పాత సినిమా ఒకటి గుర్తుకొచ్చింది. ఆర్ నాగేశ్వరరావు, ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ ద మూవీ. ఆర్ నాగేశ్వరరావు దొంగతనానికి పోతాడు, అడ్డం వచ్చేటప్పటికి ఇప్పుడు చేస్తాడు, వాడు చచ్చిపోతాడు. వాడు కోర్టులో వాడిని అడుగుతారు, ఎందుకు చంపేవారు అంటే నేను చంపలేదు అంటాడు. ఏం చేస్తాడంటే నేను పొడిచాను, వాడే చచ్చిపోయినాడు అని చెప్పానంట. అట్లా అంటే చంపాలని పొడవలేదు, సో బట్ వన్ థింగ్ ఒకటి మనం చూడాల్సింది, మీరు అన్నట్టు నేను ఆల్మోస్ట్ 4 శతాబ్దాల నుంచి క్రిమినల్ సైడ్ చూస్తున్నాను. మొదట్లో ఫ్యాక్షన్ కిల్లింగ్స్ ఉండేది, మర్డర్ అంటే యాక్చువల్లీ వాళ్ళని అనాలి, ఫ్యాక్షన్ కిల్లింగ్ ఉండేది. గుంపుగా వెళ్ళేది, 6 మందో 10 మందో 20 మందో 30 మందో వెళ్ళి ఎవరైతే అపోనెంట్ ఉన్నాడో వాడిని చంపేసేవాళ్ళు. అది గ్రూపు ఒక ప్లాన్ వేసుకొని కాన్స్పిరసీ వేసుకొని వెళ్ళి చంపడం. తర్వాత పొలిటికల్ కిల్లింగ్స్ కూడా ఉండేవి, అంటే కేవలం ఎవరో వీడిని చంపేవాళ్ళరా అని చెప్పానంటూ. సో ఇటువంటి కిల్లింగ్స్ గత అట్లీస్ట్ 35 ఏళ్ళ నుంచి అయితే నేను చూడలేదు ఇట్లాంటివి. మామూలుగా ఏంటంటే ఒకసారి లాంగ్ టైం బ్యాక్ ఒక మిలిటరీ ఆఫీసర్ భార్య 2 చిన్నపిల్లలు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటే గొంతు పిసికి చంపేశారు. ఎందుకో లేదు, జస్ట్ లైక్ దట్ హీ త్రూ దెమ్ ఇంటు ద స్విమ్మింగ్ పూల్. సో అప్పుడు ఆయనతో అడిగాం, ఎందుకు చంపేవారు అంటే తెలియదు సార్, ఆ టైం కట్ అయిపోయింది నాకు అని అంటూ. సో వీ హ్యావ్ బీన్ సీయింగ్ కేసెస్, చాలా కేసులు చూస్తున్నాం. ప్రతి ఒక్క కేసులో కూడా ఎందుకు అట్లా చేశారు అని అంటూ. ఉదాహరణకు అగైన్ ఆయిషా మీరా కేసు, సత్యంబాబు కేసులో ఆ అమ్మాయిని చిత్రవద చేసి ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతుందని చెప్పని ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆ అమ్మాయి చచ్చిపోయే పరిస్థితిలో కాలుకు కట్టేసి ఒక ట్యాప్ కట్టేసి ఆ అమ్మాయి చచ్చిపోయేటంత వరకు వదిలేస్తారు. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క సైకిక్ మెంటాలిటీ ఉంటుంది అక్యూస్డ్కి, మనం జనరలైజ్ చేయడానికి లేదు ఇక్కడ. అంటే మేము చూసిన అనుభవం, ఆఫ్ కోర్స్ వాళ్ళు ప్రొఫెషనల్స్, వాళ్ళు దే విల్ హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్, ఐ రెస్పెక్ట్ దెమ్. బట్ నేను చూసింది ఫీల్డ్లో ఎందుకు చంపుతున్నారు అనేది ఆ టైమ్ ఆఫ్ ద మూమెంట్. ఎందుకంటే చాలా కేసుల్లో చూశాను, కొన్ని కేసుల్లో రాయి తీసి తలకాయ బాగలు కొట్టి చంపిన కేసులు ఉన్నాయి, ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్. కొన్ని కేసుల్లో కత్తి తీసి 50-60 పోట్లు పొడుస్తారు. అది ద్వేషం అంటావా? చంపితే ఒక గుండెలో పొడిస్తే చచ్చిపోతారు వాళ్ళు. 50-60 కనీసం అట్లా ఒక్క మనిషి చంపిన వాళ్ళని అట్లా కసిగా కొడతారు. మనం లాస్ట్ ఇయర్ చూసాం, ఒక మలక్పేటలోనే ఎక్కడో ఒక అతను ఒక మహిళ ఇంట్లో అద్దెకున్నారు, ఆమె దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు అప్పు. ఆ అప్పు కొంతకాలం తర్వాత తిరిగి ఇమ్మంటే ఆమెను తలకాయ నరిగేసి మూసీ నదిలో పడి శరీరాన్ని మొత్తం మొండని తీసుకొని ఫ్రిజర్లో పెట్టాడు. ఇంకొక పూజారి పొద్దున్న లేచి అర్చన చేస్తూ దేవుడికి మంత్రాలు చెప్తూ అందరికీ చేస్తూ
ఒక ప్రియురాలను చంపి సంపలో పడేశాడు. వీళ్ళు క్రిమినల్స్ కాదు వీళ్ళు, బట్ ఆ క్షణానికి ఏం చేస్తున్నది, ఎందుకు వీళ్ళ మైండ్ ఇట్లా పనిచేస్తున్నది, ఆ క్షణికావేశమా లేకపోతే వాళ్ళని ప్రీమెడిటేటెడ్ అని చెప్పడానికి లేదు, అంటే ఉద్దేశపూర్వకంగా ఆలోచన చేసి చంపారని చెప్పడానికి లేదు. అంటే ఒకటి ఏంటంటే నేను చూస్తున్నది ఈ సోషల్ మీడియా ఓటీటీ అనే కాదు, ఒక సెల్ ఫోను, వాట్సాప్, యూట్యూబ్ మీడియాస్ ఈ మధ్య చూస్తున్నాను వరుసగా. దొంగతనం ఎట్లా చేయాలి అంటే పెట్రోల్ తీసి లాక్లో పోసి తగలబెట్టేయడం, చేతికి సంఖ్యలు వేసి ఎట్ట తీసేవాలి. సో ఇట్లాంటివంతా యూట్యూబ్లో వచ్చేటప్పటికి ప్రజల్లో నాలాంటి వాడు కూడా కుతూహలంగా చూస్తున్నాడు, ఓహో ఇట్లా చేయవచ్చా అని అంటూ. కార్ లాక్ వేసి మనం సామాన్లు పెట్టుకుంటే కార్ లాక్ ఎట్లా తీయవచ్చు, సెల్ ఫోన్ పెట్టి ఎట్లా తీయవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి, ఇంకొక సరైన ఆలోచన లేని వాళ్ళకి ఈజీ, ఓహో ఇట్లా చేస్తే మనం చేసుకోవచ్చు కదా అని అంటూ. ఎస్కేప్ ప్లాన్ కూడా అందులో డీటెయిల్డ్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే క్రిమినాలిటీకి టీచింగ్ లెసన్స్ గా తయారైంది సోషల్ మీడియా. ఈ రోజు ప్రతి ఒక్క చిన్న పిల్లోడు మంత్స్ బేబీ నుంచి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఆ సెల్ ఫోన్ వాళ్ళు ఆపరేట్ చేసినంత మనం చేయలేకపోతున్నాం. 1 year old 2 year old చేసినంత కూడా మనం చేయలేము. ఈ రోజు 8 ఏళ్ళు 9 ఏళ్ళకి వచ్చేటప్పటికి వాడు రీల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో ద థింగ్ ఈజ్ వై వీ కెనాట్ మనం జనరలైజ్ చేసి కేటగరైజ్ చేయడానికి లేదు. ఇప్పుడు జరుగుతున్న నేరాలు, చాలా నేరాలు నేను చూశాను, చాలా మర్డర్స్ చూశాను, అంటే కేసుల్లో సంబంధించి. సో ప్రతి ఒక్కసారి అనుకునేవాడు ఎందుకు వీళ్ళు చంపారని అంటూ. రాజకీయ కక్షలు వేరే, ఫ్యాక్షన్ లీడర్ కక్షలు వేరే. సరే భార్యని భర్త 498 304B అని చెప్పని వరకట్న వేధింపులు చంపడం వేరే. చాలా కేసుల్లో కూడా చంపి సూసైడ్ అన్నట్టు చిత్రీకరించుకునే కేసులు ఉన్నాయి. కానీ అనుమానాలు రకరకాలు. అది కూడా ఏంటంటే మనుషుల క్రూరత్వం పెరుగుతున్నది సమాజంలో. నేను చూస్తున్నది ఏంటంటే, మేము అర్థం చేసుకున్నది ఏంటంటే, మనుషుల్లో ఆ సున్నితనం అనేది లేదు. కేవలం మర్డర్సే కాదు, కార్ పార్కింగ్ లో కొట్లాట్లు అవుతున్నాయి, మోటార్ సైకిల్ వాడు ఓవర్టేక్ చేసిన, ఆటో వాడు ఓవర్టేక్ చేసిన, కార్ అద్దాలు పగలు కొట్టేస్తున్నారు, దిగి రోడ్లో కొట్టుకుంటున్నారు, కొన్నిసార్లు రాడ్తో కొట్టి చంపేస్తున్నారు. రోడ్ రేజ్ అనండి. అంటే మనిషికి, అంటే యాజ్ లాంగ్ యాజ్ మనిషి మనసు స్థిమితత ఉన్నంత వరకు నేరం జరగదు. ఆ స్థిమితత తప్పిన తర్వాత అది తీవ్రంగా వెళ్ళిపోతుంది. అక్కడ వాడికి విచక్షణ అనేది పోగొట్టుకుంటున్నాడు. ఆ విచక్షణ పోగొట్టుకున్నప్పుడు వాడు ఏం పోయినప్పుడు వీళ్ళకి ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటనేది అసలు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఒక కేసు నార్త్ ఇండియాలో భర్త భార్య టూరిస్ట్ గా వెళ్లి హనీమూన్ మేఘాలయలో మనుషులను పెట్టి చంపించేస్తుంది. అంటే ఎంత దారుణం అంటే దట్ వాస్ ప్రీ క్యాల్కులేటెడ్ ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారం చంపింది. అట్లా మనం చాలా కేసుల్లో మహిళ భర్తను చంపడమే కాదు, మహిళతో పాటు మహిళతో ఈ పురుషుడు ఉన్నాడు బాయ్ ఫ్రెండ్. సో ప్రతి ఒక్క చోట ఒక మగ ఒక మహిళ కలిసి భర్తను చంపేస్తున్నారు. కేవలం మహిళ ఒక్కటే చేయడం లేదు ఇది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఉద్దేశపూర్వకంగా చంపాలని, భవిష్యత్తు దాని వాళ్ళకి ఏం జరుగుతుంది, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏముంటాయని ఆలోచన లేకుండా విచక్షణ కోల్పోయి చంపేస్తున్నారు. ఈ అబ్బాయి విషయానికి వచ్చేటప్పటికి మనం చాలా మంది పిల్లల్ని చూస్తున్నాం. ఈ అబ్బాయే కాదు, నేనున్న కౌంటీలో చదువుకున్న కుటుంబాలు, పేరెంట్స్ హైలీ ప్లేస్ పీపుల్, అబ్బాయిలు అమ్మాయిలు గుంపులుగా తిరుగుతారు, కారు వస్తుంటే జరగరు, హార్న్ కొడితే కొట్టడానికి వస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళల్లో ఎట్టుందంటే ఒక సామాజిక బాధ్యత లేకుండా, మనం జాగ్రత్తగా బతకాలి, కొన్ని విలువలతో బతకాలని చెప్పని లేకుండా తల్లిదండ్రులను చూస్తున్నాం. ఒక స్కూల్ టీచర్ పిల్ల తప్పు చేస్తే క్రమశిక్షణ ఇస్తే తల్లిదండ్రులు వెళ్ళి స్కూల్ టీచర్ కొట్టే పరిస్థితులు వచ్చాయి. సో ఇటువంటి నేపథ్యంలో సామాజిక విలువలు తగ్గిపోతున్నాయి, క్షీణిస్తున్నాయి. దానివల్ల పిల్లల్లో కూడా ఏంటంటే, ఒకటి మా అమ్మ నాయన, ఇది కేవలం పేదవాళ్ళనే కాదు, ఇన్ఫాక్ట్ పేదవాళ్ళు తప్పు చేస్తారనే భావన తీసేవాళ్ళు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 30 years స్లమ్స్ లో, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో అంతా పనిచేశాను. ఆ పిల్లలందరూ చదువుకొని డాక్టర్స్, ఇంజనీర్స్ అట్లా తయారైన వాళ్ళని సో కేవలం పేదవాళ్ళు అని చెప్పని చాలా మంది అంటారు. పేదవాళ్ళ వల్ల కాదు ఇది సామాజిక నైతిక విలువలు పోయి ఈ మీడియా వల్ల నేర్చుకొని వీళ్ళు తల్లిదండ్రులు, గొప్పింటి పిల్లలు కూడా ఇప్పుడు కారు రేజీ మనం పాట్నాలో అక్కడ చూసాం. వాడు మెర్సిడెస్ బెంజ్ లో వచ్చి కొట్టుపడేసారు, 2 చనిపోయినారు. అట్లా రిపీటెడ్ గా జరుగుతున్నాయి కార్ యాక్సిడెంట్స్. సో చిన్న పిల్లలకి అంత పవర్ఫుల్ కార్స్ ఇచ్చి చచ్చిపోతున్నారు జనాలు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మర్డర్కి సమానమే అది. సో దీని వెనకాల అంటే కొన్ని కంట్రీస్ లో, అంటే మిగతా చోట్ల క్రైమ్ ఎక్కడ జరగట్లేదని కాదు, కానీ
ఆ క్రైమ్ జరిగిన తర్వాత కేస్ టు కేసు ఒక దాని మీద ఒక సైకలాజికల్ అనాలిసిస్ ఉంటుంది అని నేను చదివాను కొన్ని చోట్ల. సో అది అసలు ఇక్కడ సాధ్యపడుతుందా సాధ్యం కాదా అనే చర్చ ఇంతకుముందు కూడా జరిగింది. కానీ బట్ ఈజ్ ఇస్ హై టైమా అసలు అలాంటి ఒక చర్చ జరిగి దాని మీద ప్రభుత్వాలు ఒక నిర్ణయం కూడా తీసుకోవాల్సిన టైం వచ్చిందా? ఎందుకంటే ఇప్పుడు పట్టాభి గారు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పారు, నేను కొన్ని చెప్పాను, మీరు కొన్ని చెప్పారు. సో దీనికి ఒక ఎనాలిసిస్ కనుక చేయకపోతే ఈ క్రైమ్స్ జరుగుతూనే ఉంటాయి. సరే దానికి ఇన్వెస్టిగేషన్లు, శిక్షలు ఇదంతా ఒక సైకిల్లో జరుగుతూనే ఉంటుంది. కానీ జరుగుతున్న తీరు కొద్ది రోజుల్లో, ఒక నెల 2 నెలల గ్యాప్లోనే మనం చూసుకుంటే సో మెనీ కేసెస్ మర్డర్సే. ఇంకా అసలు మామూలుగా కాదు, చంపేసి కింద ఇంట్లోనే ఒక వసారాలో పాతి పెట్టేసి నా భర్త ఎక్కడికో వేరే ఊరు ఉద్యోగానికి వెళ్ళాడని నమ్మించడానికి ప్రయత్నం చేసిన ఒక మహిళ, అలాగే ముక్కలు ముక్కలుగా చేసేసి ప్రియుడితో కలిసి భర్తని ఒక డ్రమ్లో పెట్టేసిన, ఇలాంటివి సో మెనీ ఇన్సిడెంట్సెస్ ఉన్నాయి. సో కవిత గారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టుడేస్ క్రైమ్ అండ్ దీనికి సొల్యూషన్ ఒక వెతికే ప్రయత్నం చేస్తే బయట దేశాల్లో ఆ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి అంటే కేస్ టు కేస్ స్టడీ చేస్తారా? ఇప్పుడు ఈ పిల్లాడి కేసే ఉంది, సహస్ర మర్డర్ కేసే ఉంది. సో అప్పుడు అతని మానసిక పరిస్థితి ఏంటి, అతని దానికి తీసిన కారణాలు ఏంటి, సో ఆ ఏజ్ పిల్లలు ఎలా ఆలోచిస్తారు, ఇవన్నీ ఒక సైకలాజికల్ అనాలిసిస్ చేస్తారా? దానికి ప్రత్యేక మెథడాలజీ ఏమైనా ఉంటుందా? అంటే క్రిమినల్ సైకాలజీ అబ్సల్యూట్లీ ఇస్ నాట్ మై డొమైన్ ఎక్స్పర్టీస్. సో దాని గురించి నేను గట్టిగా అయితే చెప్పలేనండి. ఆబ్వియస్ గా ఏంటంటే ఒక స్పెసిఫిక్ కేస్ అన్నది, ఎలాంటి ఒక క్రైమ్ అన్నది జరిగినప్పుడు ఈవెన్చువల్ గా మైండ్ సెట్ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, మోటివ్ ఏంటి అన్నది జనరల్ గా జరగడం అయితే జరుగుతుంది. కాకపోతే నేను ఎలా ఆలోచిస్తాను అంటే దిస్ ఇస్ సంథింగ్ అయిపోయిన తర్వాత, అంటే ఇది అంటే వీఆర్ అంటే ఇక్కడ మనము అయిపోయిన తర్వాత కంటే కూడా ప్రివెంటివ్ గా దీన్ని ఎలా ఆలోచించాలి అన్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. యాజ్ అ పాజిటివ్ సైకాలజిస్ట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ చాలా మంది పేరెంట్స్ అబ్సల్యూట్లీ అగ్రీ. సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు నేను అన్నది ఏంటంటే, నేను చదివింది ఒకటి ఏంటంటే, ఆ అనాలిసిస్ ద్వారా వీళ్ళు కవిత గారు కొన్ని పాయింట్స్, ఒక థంబ్లైన్, ఒక గైడెన్స్, కొన్ని పాయింట్స్ లా పెట్టుకుని దాన్ని ఈ కరిక్యులమ్స్ లోనో లేకపోతే మీకు సైకలాజికల్ లెసన్స్ చెప్పేవాళ్ళు దాంట్లోనో దాన్ని ఇంజెస్ట్ చేసి చెప్తారట. సో దట్ ఏంటంటే ఒకవేళ ఆ బిహేవియర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత ఉపయోగపడుతుంది అని. అబ్సల్యూట్లీ అండి. ఇట్ ఇస్ నథింగ్ బట్ అవర్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఒకప్పుడు సిస్టమ్ లో మనది ఏది ఉండేది, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఇట్స్ ఆల్ బేసిస్ ఫ్రమ్ దాట్. ఇక్కడ అంటే మన దగ్గర ఇట్స్ బీన్ దేర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే నేను ఇంత ముందర చెప్పినట్టు అంటే ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది అని మీరు ఆలోచిస్తే గనక జనరల్ గా బేసిక్ గా జెలసీ అండి. చిన్నపిల్లలకి నేను ఇంత ముందర మీకు 3 వర్డ్స్ చెప్పాను, అన్సీన్, అన్హర్డ్, అన్లవ్డ్. ప్రతి ఒక్క క్రైమ్ వెనక కారణం అది అడల్ట్ కానివ్వండి, చైల్డ్ కానివ్వండి. ఎందుకంటే నేను చైల్డ్ ని అడల్ట్ ని డిఫరెంట్ గా చూడట్లేదు. ఎందుకంటే అడల్ట్ ఇస్ నథింగ్ బట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద చైల్డ్. ఇప్పుడు ఒక చైల్డ్ ని కానీ చిన్నప్పుడు అంటే ఆ ప్రేమ ఇవ్వకపోయినా, లేకపోతే చైల్డ్ ని చైల్డ్ లాగా యాక్సెప్ట్ చేయకపోయినా, కాన్స్టెంట్ కంపారిజన్ తో పెట్టినా, జడ్జ్మెంటల్ గా పెట్టినా, రిజెక్ట్ చేసినా, నెగ్లెక్ట్ చేసినా, అబ్యూస్ చేసినా, ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అండి. అంటే సుమారు ఏ వయసులో డెవలప్ అవుతుంది మీరు చెప్పిన, అంటే కరెక్ట్ గా ఇవన్నీ అబ్జర్వేషన్? అంటే మీకు అంటే చెప్పాలి అంటే ఇప్పుడు బై 80 years ఆల్మోస్ట్ 80% బ్రెయిన్ డెవలప్మెంట్ అయిపోతుందండి ప్రతి చైల్డ్ కూడా. ఓకే, సో ఇట్ స్టార్ట్స్ డెవలపింగ్ టిల్ 21 to 25 years. సో ఏంటి అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి అంటే దానికి నేనేంటి, నా గురించి నేనెవరు అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మొదలు పెడతాం. నువ్వు ఈ పని చేసావంటే యువర్ గుడ్ బాయ్, నువ్వు గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్, సి దిస్ ఇస్ హౌ వి గ్రూమ్ ద చిల్డ్రన్, రైట్? అంటే అది మనం డిసిప్లిన్ స్ట్రక్చర్ కోసం గ్రూమ్ చేస్తాం. కొంతమంది ఏం చేస్తారు, అసలు అంటే మనం చిన్నప్పుడు మనకు కావాల్సినంత దొరకలేదు, వీ స్ట్రగుల్ హార్డ్ టు గెట్ వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్, అందుకని పిల్లలకి ఏది కావాలంటే అది కొనిచ్చేద్దాం అనుకుంటారు కొంతమంది. సో ఈ కాలం పేరెంటింగ్ చాలా వరకు చూసారంటే ఇట్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ పేరెంటింగ్. అంటే పిల్లలకి ఏది కావాలో వీళ్ళు 1 అడిగితే 2 కొనియడం, 3 అడిగితే 4 కొనియడం. అది కూడాను యాక్చువల్ గా ఇట్ ఇస్ లైక్ నెగ్లెక్టే. ఎందుకు అంటే టూ మచ్ ప్యాంపరింగ్ కూడా నెగ్లెక్టే. ఎందుకు నెగ్లెక్టో చెప్తాను. ఏ చైల్డ్ కూడా ఏంటి అంటే తనతో వాళ్ళ పేరెంట్ గానీ, వాళ్ళ ప్రైమరీ కేర్ గివర్ గానీ, వాళ్ళ సొసైటల్ కేర్ ఎవరన్నా కానివ్వండి, ఈ ప్రైమరీ పర్సన్ ఎవరితో చైల్డ్ ఉంటున్నారో ఆ చైల్డ్ కి బౌండరీస్ సెట్ చేసినప్పుడు నాకు ఒకరు ఉన్నారు, నాకు సేఫ్టీ ఉంది అన్న ఒక ఎమోషనల్ సేఫ్టీ అనేది క్రియేట్ అవ్వబడుతుంది. ఇప్పుడు ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేసినా కూడా
చైల్డ్ డస్ నాట్ నో వేర్ టు స్టాప్. దెర్ ఆర్ నో బౌండరీస్ ఫర్ ద చైల్డ్. నెగ్లెక్ట్ చేస్తే మీకు ఏ ఇంపాక్ట్ ఉంటుందో చైల్డ్ మైండ్ లో, మీకు ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చినా అదే ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇది మనం ఏంటంటే, నా ఉద్దేశంలో ఏంటి అంటే, ఒక క్రైమ్ జరిగిపోయిన తర్వాత ఒక ప్యాటర్న్ అనాలిసిస్ ఉందో లేదో నాకు ఐడియా లేదు. ఐ హావ్ టు చెక్ ఇట్ అవుట్. బట్ డెఫినెట్ గా సో ఎర్లీ సిమ్టమ్స్ అయితే మనం నోటీస్ చేయగలమండి. ఎర్లీ సిమ్టమ్స్ అయితే మనం నోటీస్ చేయగలం. ఓకే, సో బేసిక్ గా దీన్ని నేను 3 కేటగిరీస్ కింద విభజించదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే ఎమోషనల్ సైన్స్, ఒకటి బిహేవియరల్ సైన్స్, ఒకటి వాళ్ళు ఉంటున్న సొసైటీ ఏంటి అంటే సొసైటల్ గా సోషల్ సైన్స్ ఆర్ ఫ్యామిలీ సైన్స్ ఏంటి అనేది మనం ఆలోచించగలిగితే కనుక, సో ఇలాంటి ఒక యాటిట్యూడ్ ఎలా డెవలప్ అవుతుందో మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. షూర్, అండ్ విల్ డిస్కస్ ఫర్దర్. బిఫోర్ దట్ మనతో పాటు అరుణ్ గారు జాయిన్ అయ్యారు, సోషల్ యాక్టివిస్ట్. నమస్కారం అరుణ్ గారు. సో వీఆర్ డిస్కసింగ్ అండి, వీ బీన్ డిస్కసింగ్ సిన్స్ ఆల్మోస్ట్ 40 minutes. ఈ క్రైమ్స్ జరుగుతున్న తీరు, అసలు ఈ పిల్లలు పూర్తిగా వాళ్ళకి ఒక కాన్షియస్ అవేర్నెస్ రాకుండానే మర్డర్లు చేసేస్తే స్థాయికి ఎలా వచ్చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న పాయింట్స్ ఏంటి, నాట్ ఓన్లీ ఈ పిల్లలే కాదు, పెద్దవాళ్ళు, అడల్ట్స్ జరుగుతున్న క్రైమ్ ఇది కూడా మారిపోయింది. సో మచ్ క్రైమ్ ఈజ్ హ్యాపెనింగ్ దీస్ డేస్. మీరు ఎలా చూస్తున్నారు అరుణ్ గారు? థ్యాంక్ యూ అండి ఫర్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ ద ఛాన్స్. పిల్లల విషయంలో గానీ ఇప్పుడు జరుగుతున్న హత్యలు, చంపేస్తున్నారు, టైటిల్ ఏదైతే ఉందో, చంపేస్తున్నారేంటి, ఇంత ఘోరంగా ఇంత ఈజీగా చంపేస్తున్నారేంటి. అండ్ పిల్లలు 14 ఏళ్ల పిల్లవాడు కూడా ఇంత ప్లాన్ చేసి, ఇంత ముందరే ప్రీ ప్లాన్డ్ గా ఒక పద్ధతి ప్రకారం ఎలా చంపాలనేది అంత ఎమోషన్ లేకుండా ఎలా చేస్తున్నాడు. ఈ క్వశ్చన్స్ మనం ఇలాంటి జరిగినప్పుడల్లా డిస్కస్ చేసుకుంటున్నామండి. కానీ పిల్లలకి అసలు మనం ఏమిస్తున్నాము, పిల్లలకి మనం ఏమిస్తుంటే వాళ్ళు ఇలా రిఫ్లెక్ట్ అవుతున్నారు, పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి. ఈ జనరేషన్ ఎలా అయిపోయిందంటే, మోస్ట్ వర్స్ట్ మూవీస్, మనకున్న కల్చరు, మనకున్న ప్రతి ఒక్కటి కూడా ఆ కసి తీర్చుకోవడం అనేదాన్ని గ్లోరిఫై చేశారు. ఇక్కడ ఒక చట్టం ఉంది, న్యాయం ఉంది అనేది ఏ సినిమాలోనూ మనకు కనపడదు. మనకి హీరోకి కోపం వస్తే అతని కుటుంబాన్ని నాశనం చేస్తే ఇతను ఎట్లా చంపాలనేది చాలా ప్లాన్ చేసుకొని కోల్డ్ బ్లడెడ్ గా మన థియేటర్స్ అంతా కూడా, స్క్రీన్స్ అంతా కూడా గోరీ బ్లడ్ తోటి నిండిపోయి ఆ రకంగా ఎండ్ అవటం, కత్తులు లేకపోతే గొడ్డళ్ళు రక్తం గారుకుంటూ చూపించటం, చంపడం, ఇవన్నీ కూడా మనం కరెక్ట్ అన్నట్టుగా మన సినిమాలు ఇంకా రియాలిటీలోకి రాకుండా ఒక యూటోపియన్ కాన్సెప్ట్ పెట్టుకొని హీరో అయితే ఏమైనా చేసేసేయచ్చు అన్నది మనకి గ్లోరిఫై చేశారు. మనకి మనిషిని గర్ల్ ఫ్రెండ్ మాట వినలేదా, దాన్ని చంపేయి. అసలు మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో రీల్స్ అక్కడ చూస్తే అండి, కిందంతా కూడా ఒక చెల్లిని రీల్స్ చేసేందుకు చంపేశారు, ఎంతో మంది అందరూ చంపేశారు, రీల్స్ చేస్తుందని చంపేశారు, లేకపోతే భార్య మాట వినట్లేదని చంపేశారు, లేకపోతే భార్యకి ఇంకొక అఫైర్ ఉందని చెప్పేసి ఆ విషయాన్ని చెప్పలేని పరిస్థితుల్లోనో, లేకపోతే సరే వీడిని చంపేసిన తర్వాత మన ఇద్దరం కలిసి ఉందాం అనేది, ఇంత అమాయకంగా అన్ఇన్ఫార్మ్డ్ గా ఈ జనరేషన్ ఉంటుందంటే మీరు ఏమనుకుంటారు? మన పుస్తకాల్లో ఎక్కడా కూడా చట్టం, న్యాయం గురించి మనం చర్చించము, రాజ్యాంగ హక్కుల గురించి చర్చించము. నీకు ఇష్టం లేనిది ఒకటి జరిగితే నువ్వు ఎలా అప్రోచ్ అవ్వాలి, పేరెంట్స్ తో డిస్కస్ చేయాలంటే పేరెంట్స్ వినరు. పేరెంట్స్ వింటారా? నీకేదో రకంగా పెళ్లి చేసి తావతలు తోలేయడమే తప్పించి నీకు ఇష్టం అనేది లేదు. చాలా సినిమాల్లో ఏం చెప్తారు, మా అమ్మాయి మేము ఎలా చెప్తే అలాగేనండి, మా అబ్బాయి మేము ఎలా చెప్తే అలాగండి. ఒక లైఫ్ పార్ట్నర్ ఇంకా మారలేదా? ఇప్పుడు నేను అదే క్వశ్చన్ అడగబోతున్నా. ఇప్పుడు ఇష్టం లేదనుకోండి, కూర్చోవచ్చు, పెద్దవాళ్ళతో మాట్లాడుకోవచ్చు, లేదా వీళ్ళిద్దరే మాట్లాడుకోవచ్చు, లేదా దూరంగా ఉండొచ్చు. చంపేయడం అనేది డెఫినెట్ గా కాదు. మన పెళ్లి గ్లోరిఫై చేస్తారండి. పెళ్లి అంత పెళ్లికి ముందర అబ్బాయికి అమ్మాయికి కౌన్సిలింగ్ అసలు ఉన్నదా మన సొసైటీలో? పెళ్లి అంటే ఏంటి? ఇద్దరు కలిసి కూర్చొని మీరు జీవితాన్ని పంచుకోవాల్సిన బాధ్యత అని ఉండదు. అమ్మాయి ఎన్ని 100 చీరలు కొనాలి, ఎన్ని బ్లౌజులు కుట్టించుకోవాలి, అబ్బాయి ఏమో ఏంటది బ్యాచులర్ పార్టీ ఎట్లా చేసుకోవాలి, ఇవే కదండి మన కల్చర్. మనకి పిల్లలతో మాట్లాడే కల్చర్ అసలు ఉందా మన ఇళ్లలో? నేను అట్లా చెప్తాను, నువ్వు ఇట్లా విని. ఇప్పటికీ అదే ఉంది. ఇంకా కావాలంటే ఫోన్లు ఇస్తున్నారు వాళ్ళకి, స్టేటస్ సింబల్స్ లాగా ఫోన్లు ఇస్తున్నారు, బండ్లు ఇచ్చి పడేస్తున్నారు. ఈ బండి పిల్లవాడికి బండి డ్రైవ్ చేయడం, ఇగ్నిషన్ బండి వచ్చేస్తుంది, కానీ ప్రాబ్లం ఎదురైతే ఇతను ఎలా హ్యాండిల్ చేయాలని ఆ పిల్లవాడికి తెలియదు పాప. కానీ మన గొప్పలకి మొన్నే ఒక అబ్బాయి లారీ కింద పడి చనిపోయాడు, చిన్న అబ్బాయి, పెన్ను కొనుక్కోవడానికి వెళ్తున్నాడంట. మన పిల్లవాడు చావుకి పేరెంట్సే కదండి కారణం. అదర్వైజ్ ఎదురుగా వస్తున్న రాంగ్ రూట్ లో వస్తున్న ఆటో కావచ్చు, ఇవన్నీ నెక్స్ట్. కానీ ఆ పిల్లవాడు రోడ్ మీదకి రావడానికి అంత భయం లేకుండా రోడ్ మీద బండ్లు డ్రైవ్ చేయడానికి ఎవరండి? పేరెంట్స్ గా మనమే కదా. మనకి కాస్త బెటర్ గా ఫైనాన్షియల్ స్టేటస్ ఉండగానే పిల్లల్ని స్టేటస్ సింబల్స్ లాగా మనం చూస్తున్నాం. క్రైమ్స్ జరుగుతున్న వాటిల్లో అంటే సింహభాగం మెజారిటీ షేర్ పేరెంట్స్ తప్పేనా? డెఫినెట్ గా అండి. ఇండియన్ సొసైటీలో, మన వెస్టర్న్ సొసైటీ లాగా మనం 13 ఏళ్ళకి అప్పుడు బయటకు వెళ్ళిపోయి వాళ్ళంతటా వాళ్ళు బతుకుతుంటే సరే వాళ్ళు రీజన్ అనుకోవచ్చు. మనకి ఇంకా జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి,
అమ్మమ్మలు ఉంటున్నారు, చెప్పేవాళ్ళు ఉంటున్నారు. మన ఫోకస్ అంతా అండి వాళ్ళు తెచ్చుకోవాల్సిన ర్యాంక్స్, రేపు వెళ్ళి తేవాల్సిన డాలర్లు, మావాడు ఇంత చేశాడు, మావాడు ఎగ్జామ్ లో ఇన్ని ర్యాంక్స్ కొట్టాడే తప్ప వాళ్ళ నైతికత గురించి, విలువల గురించి మీరు ఆడపిల్లలు ఎలా చూడాలని గాని, పెళ్లి అంటే ఏంటి అని గాని, పెళ్లి తర్వాత మీ ఇద్దరికి ఎన్ని ఇబ్బందులు రావచ్చు అవి ఎలా పరిష్కరించుకోవాలని గాని నైతికత మనకి ఎక్కడుందని. మన సినిమాలు ఏంటి, యానిమల్ దగ్గర నుంచి ఎలాంటి సినిమాలు తీస్తున్నారు, ఎలాంటి కల్చర్ లో పిల్లవాళ్ళు ఎదుగుతున్నారు. మనం వాళ్ళకి వర్స్ట్ ఇస్తున్నామండి. పిల్లలు గాని, టీనేజర్స్ గాని, దెర్ ఈస్ నథింగ్ ఇన్ ఇండియా అండ్ దట్ రియల్లీ పుట్స్ దెమ్ ఆన్ అ ప్రాపర్ వే. మన నైతికత నుండి మనకి ఇప్పుడు ఇది వరకు మనకి మిత్రలాభం, మిత్రభేదం లాంటి వండర్ఫుల్ కథలు మేము చదువుకున్నాం చిన్నప్పుడు. ఫ్రెండ్షిప్ వాల్యూ గాని, రిలేషన్షిప్ వాల్యూ గాని, ఒకదానికి కట్టుబడి ఉండడంలో ఉన్న విలువ గాని, వెయిట్ చేయడం గాని, ఓపిక పట్టడం గాని మన పుస్తకాల నుంచి తీసేశారండి అవన్నీ. టుడే ఈ రోజు ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ లేదు, లేకపోతే మోరల్ సైన్స్ ఉండేది వెన్ వీ వర్ స్టడీయింగ్. ఇదండి ఎక్కడుంది? వీఆర్ గివింగ్ దమ్ ది వర్స్ట్. వెబ్ సిరీస్లు అన్ని చేతిలోకి వచ్చేస్తున్నాయి. అసలు నేను ఎప్పుడెప్పుడు ఈ వల్గర్ అవి రీల్స్ మనకు కళ్ళ పడుతున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఐ వరీ ఈస్ పిల్లలు చూసేస్తున్నారే, పిల్లల చేతిలోకి వెళ్ళిపోతున్నాయే. పిల్లలు ఇంత దారుణంగా ఆ టీనేజ్ లో వాళ్ళ హార్మోనల్ ప్రాబ్లమ్స్, హార్మోన్స్ వాళ్ళ మీద గట్టిగా అటాక్ చేస్తున్న టైంలో వాళ్ళు మగపిల్లలు ఏం చేయగలుగుతారు చెప్పండి? ఆడపిల్లలంటే మనం సపరేషన్ లో పెంచాం కాబట్టి అది వేరే సంగతి. అబ్బాయి లాగా చూసి ఇలా చేయటం గ్లోరిఫికేషన్ అనుకుని అబ్బాయి చేశాడు. ఈ రోజు ఆ 14 ఏళ్ళ పిల్లవాడిని అందరూ కలిసి దుమ్మెత్తి పోస్తున్నారు. మొన్న ఒక తల్లిని బిడ్డ కూతురు చంపేసిందని దుమ్మెత్తి పోశారు. ఈ దుమ్మెత్తి పోసిన తర్వాత డిస్కషన్ ఉంటుందా? గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయండి ఇక్కడ? ఇంత ఘోరంగా ఈ రోజు ఒక పొలిటికల్ లీడర్ ని ఎవరన్నా తిడుతూ పోస్ట్ పెట్టారు, ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే కి అరెస్ట్ జరిగిపోతుంది. సేమ్ వే వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ మోరల్ ఇష్యూస్ అండ్ విమెన్ ఆర్ బీయింగ్ అబ్యూజ్డ్. భయంకరమైన అసలు మీరు చూస్తూనే ఉంటుండొచ్చు అసలు ఆ రీల్స్ చూస్తుంటే, ఆ ఎమోజీలు చూస్తుంటే పబ్లిక్ గా ఐ వాంట్ టు రేప్ యు. రీసెంట్ గా అంటే మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి ఒక వారం క్రితం అనుకుంటా ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ ఈ అంశం మీద చాలా స్ట్రిక్ట్ గా మాట్లాడారు. అంటే ఓటీటీలు, సిరీస్లు వీటిల్లో విమెన్ అబ్యూజ్ కానీ డైలాగ్స్ కానీ అసలు తీసేయాలి, దాని మీద స్ట్రిక్ట్ గా పనిచేయాలని చెప్పి అన్నారు. బహుశా ఈ మధ్య కాలంలో ఒక పొలిటీషియన్ మాట్లాడింది నాకు అదే గుర్తుంది. పటాబ్ గారు, ఇప్పుడు కవిత గారు, అరుణ్ గారు మాట్లాడిన తర్వాత కన్క్లూజివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు ఈ జువైనల్ విషయంలో అతను ఎలా చూడాలి, అసలు ఈ జువైనల్ జస్టిస్ సిస్టమ్ ఏంటి, అలాగే క్రైమ్ ఈ అఫెన్స్ కి పాల్పడిన అడల్ట్స్ విషయంలో అసలు మన దగ్గర ఉన్న సిస్టమ్స్ ఏంటి? ఇందాక అరుణ గారితో మాట్లాడింది విన్నాను, వారితో నేను ఆల్మోస్ట్ ఏకీభవిస్తున్నాను. ముఖ్యంగా జూవెనైల్స్ కానీ ఎవరు కానీ ఈ సినిమాలు కానీ మీడియా కానీ వారు మాట్లాడుతుంటే నాకు మైండ్కి ఒక పిక్చర్ గుర్తుకొచ్చింది. పేరు అతడో ఆర్ సంథింగ్, ఒక చిన్న పిల్లోడు, హీ మస్ట్ బి అరౌండ్ 11 years 12 years, ఎవరో చంపమంటే రివాల్వర్ తీసుకొని పోయి కాల్చి చంపేస్తాడు కార్లో. ఇంకా అక్కడి నుంచి వాడు తప్పించుకొని వస్తే వాడి దగ్గర రివాల్వర్ చూసి క్రిమినల్ గ్యాంగ్ ఎంగేజ్ చేస్తారు వాడిని. దాన్ని గ్లోరిఫై చేసేసారు. సో అసలు అట్లాంటి సినిమాని హౌ డిడ్ సెన్సార్స్ గివ్ పర్మిషన్? ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా సినిమా చూస్తుంటే ఒక పిల్లోడికి రివాల్వర్ ఇచ్చి కాల్ చేసి వాడిని గ్లోరిఫై చేస్తే ఇది పెద్ద మోటివేషనల్ ఇన్స్పిరేషన్ అయిపోయింది ఒకటి. దెన్ కొందరు హీరోలు, నేను మీ పర్మిషన్తో ఓపెన్గా చెప్తున్నాను, ఆడపిల్ల కనిపిస్తే కడుపు చేయండి అని చెప్పని పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇస్తే వాళ్ళని ఏమన్నా చేయగలిగారా? ఇప్పుడు వారు అడిగినట్టు ఒక యాక్షన్ తీసుకున్నారా? మహిళలను అంత అవమానించి అగౌరవపరుస్తుంటే ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? తీసుకోలేదు. ఎంత అవమానం అంటే మహిళా జాతికి అంతా అది. దెన్ ఇంకొక ఫేమస్ హీరో, అతని కోసం ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు చికటిపల్లిలో. తన సినిమాల్లో అంతా హీరోయిన్ వసే ఏమే అని పిలుస్తాడు తప్ప ఒక సభ్యత అనేది లేకుండా తయారైంది అది. ఇవన్నీ కూడా ప్రజల్లో అలవాటు కాదా? చిన్నపిల్లలో ఇదే కావాలి మన జీవితం, ఇదే కావాలి మన బతుకనంటూ. ఇంకొక చిన్న ఉదాహరణ ఇస్తాను. అమెరికాలో చదువుకొని బాగా ఒక మంచి ఉన్నత విద్య నేర్చుకొని ఇంటికి వచ్చి తల్లి తండ్రి ఉన్న చోట ఆస్తి విషయంలో తండ్రిని చంపేసి కొడుకును తల్లిని కూడా పొడిచాడు. ఈ మధ్య జరిగింది హైదరాబాద్లో. సో ఈ క్రైమ్ అనేది ఆన్ ది స్పాట్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు దేర్ ఆర్ 2 types ఆఫ్ అఫెన్సెస్. ఒకటేమో క్రిమినల్స్ చేసేది, వాడు సీజన్డ్ నేరగాడు. ఇంకొకడు చేసిన దానివల్ల ఒక క్రైమ్ చేస్తాడు, వాడు క్రిమినల్ అన్నాడు, క్రైమ్ చేస్తాడు. సో సీజన్ క్రిమినల్స్ మైండ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. వాళ్ళకి అలవాటు ఎట్ట చంపాలి ఏంది అని వాళ్ళకి కనికరం లేదు వాళ్ళకి. బట్ మామూలు మనుషులు ఎప్పుడు కూడా గతంలో ఎటువంటి నేర చరిత్ర లేకుండా ఇదైన తర్వాత భవిష్యత్తులో కూడా ఎటువంటి నేర చరిత్ర ఉండని వాళ్ళు ఎందుకు ఆ పర్టికులర్ ఇష్యూలో చేస్తున్నారు? దీని గురించి జూవెనైల్ జస్టిస్ సిస్టమ్ కింద
జువెనైల్ బోర్డు ఉంటుంది, సైకాట్రిస్ట్ని కన్సల్టేషన్ చేస్తారు, సోషియాలజిస్ట్ని తీసుకుంటారు. ఆ అబ్బాయి మానసిక స్థితి ఇప్పుడు చట్ట ప్రకారం 7 ఏళ్ల వయసు తక్కువ ఉన్న వాళ్ళందరూ నేరం తెలియదు అని చెప్పి చట్టం చెప్తుంది. కానీ 7 ఏళ్ల తర్వాత 16 ఏళ్ల వరకు 18 ఏళ్ల వరకు అతను ఏదన్నా చేసిన నేరాన్ని తీవ్రతను బట్టి అతని మానసిక స్థితి, అతనికి అర్థమైందా అతను చేసింది, మీరు అన్నట్టు ప్రిపేర్ అయినాడా, ఇటువంటి దానిని బట్టి వాళ్ళకి శిక్షిస్తారు. కానీ ఈ ఎవాల్యుయేషన్ కంటే ఒక బోర్డు ఉంటుంది, దాంట్లో ఐఏఎస్ దీంట్లో నో మోర్ జువైనల్ జువైనల్ అని కాదు, అది అయిన తర్వాత అతనికి బెయిల్ ఇవ్వడమా లేదా అని. మామూలుగా చట్ట ప్రకారం 16 వాళ్ళకి జువైనల్ ఆటోమేటిక్ గా బెయిల్ ఇవ్వాలి. కానీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు నిర్భయ కేసులో కూడా సుప్రీంకోర్టు 3 ఏళ్ళైనా కూడా జువైనల్ కి బెయిల్ ఇవ్వలేదు. చాలా కేసుల్లో సుప్రీంకోర్టు ఈ జువైనల్ అన్నా కూడా అతను చాలా మానసిక అవగాహనతో నేరం చేశాడు, తీవ్ర నేరం చేశాడు కాబట్టి బెయిల్ ఇవ్వనని చెప్పని. సో మంచి చట్టాలు వస్తున్నాయి, మంచి తీర్పులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి సైకాలజీ అనాలిసిస్ అడల్ట్స్ క్రైమ్స్ మీరు చెప్పినట్టు ఈ నేపథ్యంలో ఎస్పెషల్లీ భార్య భర్తను చంపడం, ఒట్టి భార్య కాదు కదా ఇందాక చెప్పినట్టు, ఒక ప్రియుడితో పాటు భర్తకు వచ్చేటప్పటికి ఒంటరిగా కానీ తల్లితో కానీ వీళ్ళందరితో చంపడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఎవ్రీ కేస్ ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు మ్యారిటల్ ఫ్యామిలీ 498A కేసుల్లో కౌన్సిలింగ్ పంపిస్తారు హస్బెండ్ అండ్ వైఫ్ని. అదేవిధంగా ఇక్కడ ఒక అనాలిసిస్, ఒక సైకియాట్రిస్ట్ అనాలిసిస్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పోలీసు వాళ్ళకు కూడా ఈ నేర పరిశోధన కూడా ఇది చాలా సహకరిస్తుంది. సో ఇట్లాంటి సీనియర్ ప్రొఫెషనల్స్ని, సైకియాట్రిస్ట్, సోషల్ సైకాలజిస్ట్, వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయవలసిన అవసరం ఎంతన్నా ఉంది. దాన్ని బట్టి ప్రజల్లో ఈ నేరం చేస్తే తప్పు అవుతుందని చెప్పని లాట్స్ ఆఫ్ పబ్లిసిటీ ఇవ్వాలి. జువెనైల్స్ కూడా ఇప్పుడు టీవీ వదిలేసేయండి, కంటిన్యూస్ యూట్యూబ్లో కూడా గవర్నమెంట్ హాస్ రిలీజ్ వీడియోస్, మీకు ఈ విధంగా అవుతుంది, మీ భవిష్యత్తు పాడవుతుంది, మేము క్షమించరు అని చెప్పని ఈ విధంగా కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ఆ అవేర్నెస్ ఉంటే కానీ రాదు. ఇంకొకటి, మహిళల్ని గౌరవించాలి అని చెప్పని ఇప్పుడు ఇంకొక చిన్న ఉదాహరణ అండి. విత్ ఆల్ రెస్పెక్ట్ ఉమెన్హుడ్, ఎవ్రీ అడ్వర్టైజింగ్, ఎవ్రీ మూవీ దే ఆర్ గ్లోరిఫైయింగ్ ఉమెన్ ఇన్ ఎ వెరీ నాస్టీ వే. విత్ ఆల్ రెస్పెక్ట్ ఉమెన్, మనమేమో మన దేశంలో మహిళ అనేది శక్తి, అమ్మవారు అని చెప్పని గౌరవించుకునే వాళ్ళని ఈ అడ్వర్టైజ్మెంట్స్ లో చిన్న పిల్లలు కూడా చూస్తుంటాడు. అది కార్ అడ్వర్టైజ్మెంట్ లో కూడా బిఫోర్ కంక్లూడింగ్, థ్యాంక్ యూ సార్. సో కవిత గారు థ్యాంక్ యూ అండ్ అరుణ్ గారు థ్యాంక్ యూ. సో బిఫోర్ కంక్లూడింగ్ ఏంటంటే ఇది ఒక్కళ్ళ వల్ల కాదు, చూస్తున్న పేరెంట్స్, లేకపోతే ఇందాక కవిత గారు చెప్పినట్టు స్కూల్ ఎన్వైరన్మెంట్లో, లేకపోతే ఫ్రెండ్స్ ఎన్వైరన్మెంట్లో, అక్కడికి వెళ్తే ఆ పేరెంట్స్, పోలీసింగ్, అడ్వకేసీ, ఎవ్రీవేర్ దీని మీద ఒక సరైన అవగాహనతో కనుక ఆలోచించి వెళ్ళకపోతే, ముఖ్యంగా ఈ కంటెంట్ క్రియేట్ చేసే రీల్స్, సోషల్ మీడియాను, మూవీస్, వాట్ ఎవర్, ఎంతో కొంత బాధ్యత. ఇప్పుడు వాళ్ళని అడిగితే అదంతా బిజినెస్ ఆస్పెక్ట్, అదో పెద్ద చర్చ, మళ్ళీ ఎందుకు చూస్తున్నారు మానేయండి అంటారు. సో ఎంతో కొంత బాధ్యత ఉంటే కొంతను తగ్గించవచ్చేమో. ఇప్పటికిప్పుడు మనం ఏదో ఒకదాంతో ఎరాడికేట్ చేసేస్తామని